పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 27వ రోజు 53, 54 అధ్యాయములు. 53వ అధ్యాయము. విష్ణుగణాలు చెప్పినదంతా శ్రద్ధగా విన్న ధర్మదత్తుడు మరలా ఇట్లా అడుగుతున్నాడు. ఓ విష్ణు పార్షదులారా, వైకుంఠమందు విష్ణు ద్వారపాలకులుగా జయా విజయలున్నారు గదా. విష్ణు ద్వారక పాలకులుగా విష్ణు సన్నిధి నుండు జయా విజయాలుకంతటి మహాపుణ్యమెట్లొచ్చినది వివరించండి అని అడిగాడు. విష్ణుదాసులు ఇట్లు చెప్పసాగారు. జయా విజయలు పూర్వజన్మ వృత్తాంతము. తృణబిందుడి కుమార్తె దేవహుతి. కర్దమ ప్రజాపతి ఆమె యందు పుష్కలనం చేసుకున్నాడు. తత్ఫలితంగా వారికి జయా విజయులు అనే 2 కుమారులు కలిగారు. జయా విజయులిద్దరూ జగన్నాథునికి ప్రీతిపాత్రులే. ఎందుకంటే వారిద్దరూ నిత్యము ఓం నమో నారాయణాయ నమః అనే హరినామస్మరణతో ఉండేవారు. అందుచేత విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. సకల శాస్త్ర పారంగతులై వేద విద్యను కూలంకషంగా ఔపాసన పట్టారు. యజ్ఞయాగాదులను చేయించడంలో నిష్ణాతులయ్యారు. వీరి ప్రజ్ఞా పాటవాలకు ముచ్చటపడిన మరుత్తుడనే మహారాజు తనచే యజ్ఞం చేయించవలసిందిగా వీరిద్దరినీ కోరాడు. సరేనని జయ విజయులిద్దరూ అతనిచే దిగ్విజయంగా యజ్ఞం చేయించారు. మరుత్త మహారాజు మహానందము చెంది వారిద్దరినీ భూరి దక్షిణలతో సత్కరించాడు. విలువైన కానుకలనెన్నింటినో ఇచ్చాడు. ఆయనిచ్చిన సొమ్ముతో వారిద్దరూ విడివిడిగా విష్ణుయాగం చేయాలని తలపెట్టారు. కాని రాజిచ్చిన సొమ్మును పంచుకోవడంలో వారిద్దరికీ వివాదం తలెత్తింది. చెర్సగం అయిన జయుడు అంటే కాదు, నాకు ఎక్కువ వాటా కావాలన్నాడు విజయుడు. ఇద్దరికీ వాదోపవాదాలు పెరిగి ఒకరినొకరు శపించుకున్నారు. ముసలివై పొమ్ము అన్నాడు జయుడు. నువ్వు ఏనుగువై పొమ్ము అన్నాడు విజయుడు. ఇలా ఒకరినొకరు శపించుకుని పశ్చాత్తాపపడి విష్ణువును దర్శించి, స్వామి, మందులమై మేమిద్దరము ఒకరినొకరు ముసలి ఏనుగులుగా శపించుకున్నాము. మా తప్పిదాన్ని మన్నించి మా శాపాల నుంచి మేమెట్లు విముక్తి పొందదమో చెప్పి మమ్ములను ఆదుకోమని ప్రార్థిస్తున్నాము అన్నారు. అంతట కమలనాభుడు కనికరించి మందహాసం చేస్తూ, జయా విజయులారా, భక్తుల శాపాలు వృధా కావు. వాటిని వృధా చేస్తే శక్తి నాకు లేదు. ఆ శాపాలు అనుభవించవలసిందే. అంబరీషుని వలన దశావతారాలను, ప్రహ్లాదుని వలన స్తంభం నుండి ఆవిర్భవించడం తెలిసిందే గదా. నా భక్తులైన మీరిద్దరూ శాపములు వృధా కాపోవు. కావున మీరు వాటిని అనుభవించిన తర్వాతనే నా వద్దకు మరలా చేరుకోగలరు అని ఆదేశించాడు విష్ణువు. జయా విజయులు ఇరువురు చేసేది లేక గండకీ నదీ తీర ప్రాంతంలో ముసలి ఏనుగులుగా జన్మించారు. కాని వారికి పూర్వజ్ఞానం నశించలేదు. ఇలా ఉండగా ఒకనాటి కార్తీక మాసం రోజున కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగు జన్మనెత్తిన జయుడు గండకీ నదిలోనికి దిగి స్నానం చేయబోయాడు. ఇంకేముంది, ముసలి రూపంలో ఉంటున్న విజయుడు చటుక్కున దాని కాలును పట్టుకున్నాడు. నీటిలో ముసలికి బలం ఎక్కువ గనక గజరాజును అది గట్టిగా పట్టుకుని లోనికి లాగుతున్నది. గజరాజు ఎంత ప్రయత్నించినా ముసలి పట్టు నుండి విడిపించుకోలేక చివరకు ప్రాణములపై ఆశ వీడి బమ్మెర పోతనామాత్యుడు రాసిన విధంగా ఇట్లు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుండెందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు నాది మధ్యల యుడెవ్వడు సర్వము తానయ్యైన వాడెవ్వడు వాని నా ఆత్మభవనీశ్వరుని శరణంబు వేడెదన్. గజేంద్రుని ప్రార్థన ఆలకించిన విష్ణుమూర్తి తక్షణమే ప్రత్యక్షమై తన చక్రాయుధంతో ముసలిని అంతమొందించాడు. పిమ్మట ఇరువురికి వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించాడు. నాటి నుండి ఆ ప్రదేశం శ్రీహరి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఓ ధర్మదత్త, నీవడిగిన జయా విజయులు వీరే. కార్తీక మాస విశిష్టత తెలిసిందా? కార్తీక స్నాన మహిమ ఎంత గొప్పతో గ్రహించిదివా? కావున నీవు కూడా అరిషడ్వర్గాలను త్యజించి నిష్కల్మష భక్తితో శ్రీ మహావిష్ణువును సేవించి తరించుము. తులా, మకర, మేష సంక్రమణ దినాలలో సూర్యోదయాత్పూర్వమే స్నానమాచరించు. తులసీమాతను హృదయారా పూజించు. గోబ్రాహ్మణులను, విష్ణుభక్తులను ఆదరించు. వారి దివ్యాశీస్సులనందుకో.
నిషిద్ధ వస్తువులను విసర్జించు. బాల్యం నుండి నీవనుష్ఠిస్తున్న కార్తీక వ్రతం కంటే మిన్నదైనదేదీ లేదు. దాన, తపో, యజ్ఞ, తీర్థాలేవి కార్తీక వ్రతానికి సరికావు. ఓ సద్బ్రాహ్మణుడా, విష్ణు ప్రీతికరమైన ఈ వ్రతాచరణ వలన నీవును నీ పుణ్యంలో సగభానికి అర్హురాలైన కలహయు కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం కలహను మేము వైకుంఠానికి తీసుకువెడుతున్నాము అంటూ విష్ణుదూతలు ధర్మదత్తునికి హితబోధ చేసి కలహతో సహా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ అతి పురాతనమైన పురాణగాథను విన్నను చదివినను వారు శ్రీహరి కృపకు పాత్రులై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞాన సముపార్జన చేయగలరు. 53వ అధ్యాయము సమాప్తము. 54వ అధ్యాయము. నారదుడు విన్నవించినదంతా విన్న పృథు చక్రవర్తి, ఓ నారద, కృష్ణా సరస్వతీ నదుల ప్రాదుర్భవాన్ని కూడా విన్నవించి నన్ను కృతార్థుని చేయమన్నాడు. కృష్ణా సరస్వతీ నదుల ఆవిర్భావము. పూర్వము చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు ఒకనాడు సహ్యాద్రి శిఖరంపై యజ్ఞం చేయాలనుకున్నాడు. విష్ణువు, శివునితో సహా సర్వదేవతలు, మహర్షులు అందరూ వచ్చారు. ఒక దివ్య ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్ష నీయడానికి నిర్ణయించి బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతీదేవికి కబురు పంపారు. ఇప్పుడే వస్తానన్న సరస్వతి సమయానికి చేరుకోలేదు. బ్రహ్మకు దీక్షనివ్వడానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంకా సమయం లేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సమయం దాటిపోతుంది. సరస్వతీదేవి ఎందుచేతనో ఇంకనూ రాలేదు. ఏం చేద్దాం అన్నాడు. అంత విష్ణుమూర్తి మందహాసం చేసి, సరస్వతి దీక్షా ముహూర్త సమయానికి రానిచో బ్రహ్మ యొక్క మరి ఒక భార్య అయిన గాయత్రిని దీక్షాసతిగా నియమించండి అని సలహా చెప్పాడు. శివుడు కూడా సరేననడంతో గాయత్రిని దీక్షాసతిగా నిర్ణయించి బ్రహ్మకు దక్షిణ భాగంలో ఆమెను కూర్చోబెట్టి దీక్షావిధిని ఏర్పరిచారు. హరిహరాదులు సమక్షంలో బ్రహ్మకు దీక్షనియ్యడం పూర్తి అయింది. అదిగో అప్పటికి సరస్వతి అక్కడకు చేరుకుంది. తన స్థానంలో గాయత్రి ఉండడం సహించలేని సరస్వతి ఈర్ష్యాళువై అక్కడున్న వారందరినీ ఇట్లు శపించింది. అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మారణం భయం. తాత్పర్యం: పూజార్హత లేని వారెక్కడ పూజించబడుచున్నారో, పూజింపబడువారు అక్కడ పూజింపబడటలేదో అక్కడ క్షామం, భీతి, మృత్యువు అనే 3 విపత్తులు సంభవించుగాక. తన స్థానంలో కూర్చున్న గాయత్రి ఎవరికీ కనపడని రహస్య నదీ రూపమునందుగాక. ఓ త్రిమూర్తులారా, మహర్షులారా, మీ అందరి సమక్షంలో ఈ విధి నిర్వహించబడినది కావున మీరందరూ జడీభూత నదీ రూపాలను పొందుతురుగాక అంటూ శపించింది. సరస్వతి శాపాన్ని విన్న సవతి అయిన గాయత్రి మండిపడి, ఈ బ్రహ్మ నీకే విధంగా భర్తయో నాకు కూడా భర్తేనన్న జ్ఞానాన్ని కూడా విస్మరించి శపించావు, కావున నీవు కూడా నదీ రూపాన్ని పొందెదవు అని శపించింది. ఇదంతా గమనిస్తున్న హరిహరాదులు సరస్వతిని సమీపించి, అమ్మా, మేమందరం నదులపై పోయినచో లోకాలు తల్లడిల్లుతాయి. నీ శాపాన్ని విడనాడు తల్లి అని పరిపరి విధాలుగా బ్రతిమిలాడారు. అయినను సరస్వతి వెనక ప్రతి కార్యమునకు ముందు విఘ్నేశ్వర పూజ చేయడం విధి. అది మర్చిన కారణంగా యాగం విఘ్నమైంది. నా శాపానికి తిరుగులేదు. నేను గాయత్రి కూడా నదీ రూపాలను పొంది పశ్చిమాదిముఖంగా ప్రవహిస్తాము అంది. ఆమె అన్నట్లుగానే సకల దేవతాంశలు జడాలుగాను, రూపాలు నదులుగాను ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు మరికొన్ని నదులుగాను మారిపోయారు. అందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను, వారి భార్యలు నదులై పడమర ముఖంగాను ప్రవహించసాగాయి. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రం వద్ద సంగమించాయి. ఈ బ్రహ్మయజ్ఞం ద్వారా శివకేశవులిద్దరూ మహాబలుడు, అతిబలుడుగా దేవతాస్వరూపులయ్యారు. ఈ కథను విన్నను, చదివినను వారందరూ స్నాన పుణ్యఫలాన్ని పొందెదరు. 54వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.